వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. మార్కండే కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఏ శ్రీనివాస్ గౌడ్ పుట్టినరోజు వేడుకలను యాలాల మండలం హాజీపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సోమవారం పేద విద్యార్థుల సమక్షంలో నిర్వహించుకుని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లను పంపిణీ చేశారు. ఇది నిజం చెప్పండి, చెప్తారని కొడతాడు తింటాడని చెప్పారు అయితే రేపటి నుంచి కొడతాడు. ఓకేనా? రాండి సార్. మన కాలనీలోని రిపోర్టర్ శివగారిని కూడా పైకి రావాల్సింది. పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కాంగ్రెస్ లీడర్ కన్నయ్య గారిని కూడా పైకి రావాల్సింది. లక్ష్మీ గారు కూడా పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా హాజీపూర్ స్కూల్కు రావడము నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక ఉదాహరణ. ఎంతో మంది పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. గతంలో నేను కూడా జరుపుకున్నాను, కానీ మేము ఫ్లెక్సీలు కట్టడం, కేకులు కట్ చేయడము, దావతులు చేయడము ఇటువంటివి చేసినాము. కొన్ని సందర్భాల్లో కొన్ని జాగాలో మన పెద్దలు వాళ్ళందరూ చెప్పిన మాటలు మేము కూడా గుర్తించుకుంటే మేము చేసేది తప్పు అనిపించింది. ఇన్ని దినాలైతే తప్పులు చేసినాము, ఇప్పుడు ఇట్లాంటి చేయకూడదని అందరికీ ఒక మెసేజ్ అనేది పోవాలి. ఏంటంటే ఇప్పుడు 1000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం బర్త్డే సందర్భంగా, కేకులు, ఫ్లెక్సీలు కట్టడం, దావతులు చేయడము. ఆ డబ్బులు ఎక్కడన్నా ఒక దిగల మనం వృధా కాకుండా ఎక్కడన్నా మనం మంచి జాగాలో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఒక భవిష్యత్తు ఉంటుందనే ఆలోచనతోన ఈ బుక్స్ కానీ వీలైనంత ఎంతో అంత ఒక బుక్స్ కానీ, పెన్నులు కానీ, వాళ్ళకు ఏదైనా స్కూల్లో ఎక్కడైనా అంటే ఒకటి సర్చ్ చేస్తే రాత్రి మా కిరణ్ సార్ ఉండి, సార్ మా స్కూల్లో పిల్లలకి బుక్స్, నోట్ బుక్స్ అట్లా అవసరం పడతాయి, ఏమైనా అట్లా చేయదలుచుకుంటే బాగుంటుంది సార్ అంటే సంతోషం మాకు అని చెప్పని ఈరోజు ఈ బుక్స్లు, ఈ పెన్నులు మాతో సాయం ఏమవుతుంది అందియాలని ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఇక ముందు కూడా ఎవరైనా ఒకవేళ బర్త్డేలు చేసుకోవాలనుకుంటే, బర్త్డేలు కానీ, పెళ్లి రోజులు కానీ, ఏవైనా సెలబ్రిటీస్ ఉన్నా కూడా, ఏం చేసినా కూడా ఈ విధంగా డబ్బులు వృధా కాకుండా ఇట్లా వంటివి ఎంతో మంది పిల్లలు ఇప్పుడు కింద కూర్చుంటున్నారు పిల్లలు, వీళ్ళందరికీ స్టూల్, ఏదైనా కూర్చోవడానికి బెంచ్లు కూడా అవసరం పడతాయి, డ్రెస్సులు ఉంటాయి. ఇట్లాంటి ఎవరైనా గుర్తించి చేస్తే బాగుంటుంది అనేది నేను ఆలోచన చేసి ఇట్లా నాతో పాటు ఇప్పుడు ఎవరైనా ఎవరున్నా కూడా ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ, సెలబ్రిటీస్ కానీ ఎవరైనా సరే ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందని ఒక ఆలోచనతో
నాతో సాయమైంది, చిన్న సాయమైనా సరే తీసుకొచ్చి ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చి చూస్తే మేము ఎంతో కొంత పెట్టింది ఒక వృధా కాకుండా పిల్లల భవిష్యత్తుకు పనికొస్తుంది. వాళ్ళు కూడా రేపటి నాడు ఏదానికన్నా ఒకదానికి పెన్ను పేపర్ ఏదైనా బుక్స్ ఉంటే కూడా వాళ్ళకి మంచిగా అవసరానికి వస్తుందని ఆలోచన చేస్తున్నాము. మిత్రులు ఇంకెవరైనా సరే ఇట్లాంటిదే చేయాలని నా యొక్క మనవి. కాకపోతే ఎన్ని డబ్బులు ఎంత పెద్ద ఇది ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది అంటారు. ఏం చేయాలనుకుంటే కూడా మనం ఒక స్టార్ట్ చేస్తే దాన్ని ఒకరిని ఇంప్లిమెంట్ చేస్తే ఇది ఎంతకో పోయి ఈ రాజకీయాల అప్పుడు కూడా మనం పెద్ద వాళ్ళ మ్యారేజ్లు కానీ లేదా ఒకటి బర్త్డేలు కానీ చేసినప్పుడు లక్షల రూపాయలు ఖర్చు పెడతాం. ఆ డబ్బులు ఇటువంటి వాళ్ళకు వెతికి చూస్తే పిల్లలకు కూర్చోవడానికి స్కూల్లో కూడా ఇబ్బందికరాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సెర్చ్ చేసి ఆ డబ్బు ఏముందో ఇటువంటి దానికి ఖర్చు పెడితే బాగుంటుందని ఒక ఆలోచనతో ఈరోజు ఇక్కడ వచ్చి మీ అందరి ముందర నేను నా జన్మదిన జరుపుకున్నందుకు చాలా సంతోషం ఉంది బిడ్డ. చేసుకుంటే విధంగా మీ అమ్మ నాన్న దగ్గర ఖచ్చితంగా మీరు ఏ కేకులు చాక్లెట్లు అడగొద్దు. పొద్దుగా లేచి స్నానం చేసుకొని ఒక కొత్త డ్రెస్ వేసుకొని అమ్మ నాన్న ఆశీర్వాదాలు తీసుకోవాలి. గుడికి పోయి గుడికి పూజ చేసుకోవాలి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా బర్త్డే ఉంటే మీకు ఒక పెన్ను ఒక బుక్స్ అది తీసుకుపోయి గిఫ్ట్ ఇవ్వండి. చాక్లెట్ ఇవ్వద్దు, ఓకేనా? చాక్లెట్ ఇవి ఇవ్వద్దు. ఒకటే పెన్ను ఒక బుక్స్ కొనుక్కపోయి నీ బర్త్డే ఉంది కదమ్మా ఈ రోజు, ఇగో నీ బర్త్డేకు నా గిఫ్ట్ ఇది అని ఇవ్వండి. ఇది మిమ్మల్ని చూసి ఇంకా కొందరు నేర్చుకుంటారు. కానీ మన సాంప్రదాయం కాదు, మన కల్చర్ కాదు. ఈ కేకులు ఈ చాక్లెట్లు మన సాంప్రదాయం, మన కల్చర్ కాదు. కాబట్టి దీన్ని ఇప్పటితోనైనా ఆపేసి మనం ఈ నుంచైనా మీతో నుంచైనా స్టార్ట్ అవుతుందని ఆశిస్తూ ఈ స్కూల్కి వచ్చినందుకు ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికీ కూడా స్కూల్లో ఉన్న యజమాని కూడా ధన్యవాదాలు సార్. ఎందుకంటే మీ